హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం వద్ద కానిస్టేబుల్ కృష్ణయ్య 16వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్, మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ నివాళులర్పించారు. పోలీసు కృష్ణయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వారు కోరారు. అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ముదిరాజులను బీసీ-డి నుంచి బీసీ-ఏకు మార్చాలని ఆయన డిమాండ్ చేసినట్లు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన మాటను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేని పరిస్థితి అది. ఆయన యొక్క బలిదానము, అలాగే చాలామంది అమరులు అయినారు. వాళ్ళందరి త్యాగ ఫలంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం అయింది. అయినప్పటికీ కూడా సబ్బండ జాతుల్లో ఏ కోణం కోసమైతే మనం తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుతున్నామో అది కూడా ఇంకా ఇప్పటికీ పూర్తిగా సాధ్యం కాలేదు. ఎప్పుడైతే ఈ సబ్బండ జాతులకు న్యాయం జరుగుతుందో వాళ్ళ యొక్క ఆత్మలు కూడా శాంతిస్తాయని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనం తీసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క సబ్బండ జాతులకు సంబంధించినటువంటి సమస్యలతో పాటు ముదిరాజులలో అత్యధికంగా కష్టపడుతున్నటువంటి సమస్యలు చాలా ఉన్నప్పటికీ బీసీ-డి నుంచి బీసీ-ఏకి మార్చాలన్న యొక్క జీవోని అమలుపరుస్తామని ప్రభుత్వము వాళ్ళ యొక్క కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అభయస్థ బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటి వాగ్దానాన్ని ఈ రోజుకి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు నెరవేర్చకపోవడం బాధ.